యార్ బ్రో. ఇప్పుడు నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. నేనైతే క్రిటికింగ్ కాదు బ్రో, కంపారిజన్స్ అవన్నీ చేయడానికి. నాకైతే సినిమా నచ్చింది. అందరూ ఐ మీన్ మీరు కూడా వెళ్ళి చూడండి, నచ్చితే మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ రాజశేఖర్ రావు గారి రోల్ బాగుంది. ఆయన క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. అదే మెయిన్ హైలైట్ ఫిల్మ్ కి. నన్ను అడిగితే మాత్రం రాజశేఖర్ గారి రోల్ చాలా బాగుంది. శర్వానంద్ గారు యాక్చువల్గా ఐ మీన్ కంపేర్ టు లెట్స్ కి నారాయణ మూడు చూసాం, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఫిజికల్ కానీ చాలా స్టంట్స్ కానీ చాలా బాగా చేశారు. అన్నీ మంచిగా ఉన్నాయి. బ్రో అవన్నీ నాకు తెలియదు బ్రో. నాకైతే సినిమా నచ్చింది. కాలం యాక్చువల్గా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ విషయం ఏంటంటే సౌండ్, మ్యూజిక్ అండ్ యాక్చువల్గా మిక్సింగ్ అనేది చాలా బాగా చేశారు. సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. బాగుందంటే టెక్నికల్గా మా బ్రదర్ చెప్పారు నిన్న, టెక్నికలీ ఇట్స్ వెరీ గుడ్. సౌండ్, సినిమాటోగ్రఫీ అయితే చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంది. అభిలాష్ రెడ్డి ద డైరెక్టర్ బాగా క్లాస్గా తీశారు. అంటే ప్రమోషన్స్ ఇంత లేకుండా, ఏమీ ఇంత లేకుండా ఇనీషియల్లీ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 8 o'clock షో చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఇట్స్ వెరీ క్లాస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇంత ఉంటుందని. సో అందరూ వెళ్ళడం ఇస్ వెరీ రికమెండ్. హైలైట్ పాయింట్స్ అంటే రాజశేఖర్ది మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. హిస్ క్యారెక్టర్ అండ్ ఆయన కోచ్ కూడా ఫర్ ద హీరో. సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ సూపర్. సాంగ్స్ ఎక్కువ లేవు. దిస్ వన్ సాంగ్ విత్ ద హీరోయిన్, దట్స్ ఇట్. వెరీ లిమిటెడ్ అండ్ వెరీ క్లీన్గా తీశారు. డెఫినెట్లీ నాకైతే అనిపించిందండి. చాలా బాగుంది. ఎమోషన్స్ వర్ ఈజీలీ నైస్లీ మెయింటైన్ అండ్ నైస్లీ క్యారీడ్. ఏది లాగ్ అనిపించలేదు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ టిపిక్, అంటే నార్మల్ సినిమా అన్నట్టు అనిపించలేదు. యునిక్గా మ్యూజిక్తో పాటు, కెమెరాతో పాటు సౌండ్ చాలా బాగుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్. HDR 4DX బార్కోతో చూసాం. HDR బై బార్కో. డెఫినెట్గా బైకర్స్కి అవుతుంది, బట్ నాట్ ఓన్లీ బైకర్స్ బట్ ఎనీబడి హూ ఇస్ వాచింగ్. నాకు బాగా కనెక్ట్ అయింది. ఇట్స్ జస్ట్ హౌ యూ వ్యూ ద ఫిల్మ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. The racing scenes are really good and it's a very good experience. చాలా బాగా తీశారు. It's good to see a very new kind of music did, జిబ్రాన్ అనుకుంటా కదండి, చాలా బాగా చేశారు. And especially the racing scene music is very uplifting and it's really very good performance. Everybody did great and Sharva did really good job. Yeah. The emotional scenes are really hit well, really well made. Overall very good experience and after లేదండి, it's all really good. It's all very new experience for the Telugu audience. Everybody can see. I think I wish I brought my son for this movie, but I think we'll take him another time. So it's good and emotional scenes also hit really good. Hit you hard and very well made overall. Excellent movie. Rajshekar gari comeback movie anukocha. I think he already made a comeback with some other movie a few years ago, but I think we wish we could see more of him, I guess. షూటింగ్, మ్యూజిక్ అన్నీ ఒక ఫ్యామిలీ ఇన్స్పిరేషనల్ మూవీ. బైక్ లవర్స్, రైడర్స్ అయితే పక్కా చూడాలి మూవీ అయితే. మరి రాజశేఖర్ గారు ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత? బాగుంది. ఎమోషన్స్ అన్ని బాగా అవును వర్కౌట్ అయ్యాయి. శర్వానంద్ గారి లుక్స్ కానీ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే సినిమా కోసం చాలా ఫిజిక్ బాగుంది, లుక్ బాగుంది, అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది సినిమా. అవునవును. ఫ్యామిలీ ఇన్స్పిరేషనల్ మూవీ. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మూవీ? సరే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు చెప్పండి? రేటింగ్ అవుట్ ఆఫ్ 10 8.5. నా బైకర్ చూసేసి వస్తున్నా. ఒకటే మాట చెప్తా, ఎండ్ క్రెడిట్స్లో ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ అని పడింది. నిజంగా శర్వా గారు మంచి కంబ్యాక్. ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్. క్రిటిక్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ వైజ్ కానివ్వండి, నీట్ బ్లాక్ బస్టర్. ఆయన యాక్టింగ్ వైజ్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్క్రీన్ టైమింగ్, కామెడీ టైమింగ్ అన్నీ ఉన్నాయన్న సినిమాలో. అభిలాష్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా మంచిగా ప్లాన్ చేసుకొని ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాని మన ముందుకు తీసుకొచ్చారు ఆన్ మోటో ఈవెంట్స్, బైక్ రేసర్ గురించి.
నేనైతే ఒక మన టాలీవుడ్లో ఒక బైక్ రేసర్ మూవీ వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్, స్పోర్ట్స్ డ్రామాస్లో మల్టిపుల్ ఫెయిల్యూర్స్ చూసాం మన టాలీవుడ్లో. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా అదే జానర్లో, అది కూడా బైక్ ఈవెంట్స్ని, బైక్ రేసర్స్ గురించి ఒక మూవీ వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. శర్వా గారు అభిలాష్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అభిలాష్ గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదు. బ్యూటిఫుల్గా ఉంది మూవీ. హై ఆక్టైన్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి. మాల్విక గారు క్యూట్గా గ్లామరస్ రోల్లో చాలా బాగున్నారు. ఆవిడ పాత్ర కూడా చాలా బాగా పోషించారు. బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది సాంగ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా, గార్జియస్గా, బబ్లీగా చాలా బాగుంటారు. ఎంజాయ్ చేయొచ్చు గ్లామరస్ రోల్ని కూడా. అండ్ రేస్ సీక్వెన్సెస్, ఆ బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే ఒకవేళ ఎక్కడ కూడా ఓవర్ అనిపించదు. ఏదో తీసారు సినిమా, బైక్ తీసుకొచ్చి గాల్లో ఎగిరాడు, 2 స్టంట్లు చేసాడు అన్నట్టు కాకుండా నీట్గా ప్రాపర్ రేసింగ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ట్రాక్ ఎలా ఉంటుంది, బైక్లో ఉండే ట్యూనింగ్స్ ఏంటి, బైక్లో ఉండే పార్ట్స్ ఏంటి, అన్నీ అనలైజ్ చేసి అన్నీ మనకు అర్థమయ్యేలా చూపిస్తూ ఆ రేస్ ఈవెంట్స్ని మనకి నీట్గా మనకి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వలేదు, కమర్షియాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ ఆఫ్ ట్రాక్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్ మేబీ కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, స్లో ఉంటుంది నరేషన్ అనేది స్టోరీలోకి వెళ్ళడానికి. ఆబ్వియస్లీ పోస్ట్ రేస్ తర్వాత మళ్ళీ రేస్లోకి వాపస్ ఎందుకు వెళ్ళాలి, అదంతా స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటాడు. మనం F1 మూవీని ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఈక్వల్గా బైకర్ మూవీని ఎంజాయ్ చేస్తాము. హోప్ఫుల్లీ ఈ మూవీ కొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచి మోటో ఈవెంట్స్లో మేబీ ఇండియన్ పార్టిసిపెంట్స్ని చూస్తాము అని ఆశిస్తున్నాను నేనైతే మాత్రం. సినిమా చూస్తుంటే మాత్రం చాలా కష్టపడాడు ఆ సినిమా కోసం. ఎందుకంటే రన్నింగ్ చేయడం, అది చేయడం అని చాలా కష్టపడి ఈ సినిమా తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇలా మనం చెప్పాలంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేసిండు. అయినా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మన రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత ఒక హీరో క్యారెక్టర్ చూసినాము, తర్వాత చాలా మిస్ అయినాం అనుకున్నాము. ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసి రాజశేఖర్ గారు నిజంగా చెప్పాలంటే చాలా బాగా చేశారు సార్. ఎందుకంటే మేము ఆడియన్స్కి చాలా రోజులతో మిస్ అయ్యారు. మీరు మళ్ళీ ఒక స్క్రీన్ మీద ఒక తండ్రి క్యారెక్టర్ చేసి చాలా మురిపించారు. మీరు ఒక కొడుకు అంటే తండ్రి కోసం కొడుకు ఎంత తపన పడతాడో ఈ సినిమాలో ఒక మన శర్వానంద్ గారు వాళ్ళ తండ్రి కోసం తపన పడి మళ్ళీ ఒక బ్రేక్ కోసం పోయి అంటే మన ఒక బైక్ రేసింగ్లో పోయి వాళ్ళ తండ్రి కళ నెరవేరుస్తారు శర్వానంద్ గారు. చెప్పాలంటే ప్రతి ఒక్క తండ్రి కొడుకున్న వాళ్ళు ఈ సినిమా చూసినారనుకో కొడుకు మాత్రం ఏడుస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి విలువేందో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత బాగుంది. ఒక మెసేజ్ కానీ చాలా కొత్తగా ఒక డిఫరెంట్గా పెట్టిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సమ్మర్లో మంచి హిట్ సినిమా. అంటే పెట్టిన వేడగా కలెక్షన్ మాత్రం మూత మోగిపోతుంది. బ్లాక్ బస్టర్ మూవీ. శర్వానంద్ గారి గతంలో రణరాజాల తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక మంచి యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మాటలు లేవు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. బైకర్ చాలా బాగుంది. శర్వానంద్ గారికి ఆల్రెడీ మన నారీ నడుముర సూపర్ హిట్ ఇది. మళ్ళీ ఇది కూడా చాలా సూపర్ హిట్ ఇది. ఫుల్ యాక్షన్ మూవీ ఇది. ఫ్యామిలీ మొత్తం అందరూ చూడవలసిన సినిమా ఇది. అన్నిటికన్నా చివర 10 minutes ఎంత డైరెక్షన్ ఎంత టైట్గా ఉందంటే స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ చాలా బాగుంటుంది. రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరిని కళ్ళంటా నీళ్ళు తెప్పించుంటారు ఆయన యాక్షను. తండ్రి కొడుకుల పాత్ర ఇది. తండ్రి ఎంత తపన పడుతుంటాడు పిల్లవాడి కోసం, వాళ్ళ పిల్లలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు, తండ్రి ఎంత తపన పడుతుంటారు. ఆయన కోపపడినా తండ్రి అది పిల్లవాడి మంచి కోసం అనేది చివరికి తెలుసుకుంటారు అది. కానీ రాజశేఖర్ గారు అల్టిమేట్. ఆయన చాలా మంచి పాత్రలు ఆయన కోసం డిజైన్ వస్తుంటాయేమో తెలియదు. ఆయన కోసం చాలా అదృష్టవంతుడు ఆయన. సినిమాకి చాలా హార్ట్ హీరో రాజశేఖర్ గారు. శర్వానంద్ గారు సూపర్ హిట్ యాక్షన్. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా. ఫుల్ టైట్ ఉంటుంది డైరెక్షన్ మొత్తం. ఆ బైకర్స్ ఆ స్పోర్ట్స్లో ఎంత కష్టాలు పడతారు వాళ్ళు, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది. చాలా బాగుందండి. రాజశేఖర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మీ సినిమాలు ఇంకా మాకు చాలా రావాలి. ఇది ఏప్రిల్ ఉగాది ముందు వచ్చుంటే చాలా అవార్డ్స్ వస్తాయి మూవీకి. అంత ఇన్స్పిరేషన్ మూవీ ఇది. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. హీరో రాజశేఖర్ గ్యారంటీగా వస్తుంది, మూవీకి వస్తుంది, డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి అవార్డ్స్ చాలా వస్తాయి. చాలా ఇన్స్పిరేటింగ్ మూవీ. లైక్ మనం రెగ్యులర్ మూవీ అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ మూవీ. ఒక బైకర్గా అండ్ ఇప్పుడున్న యూత్ అయితే కంపల్సరీగా చూడాల్సిన మూవీ. సో ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. లైక్ ఒక ఫాదర్ కొడుకుని ఎలా ఎంటర్టైన్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఒక పర్సన్ ఎలా సక్సెస్ అవుతాడనేది ఈ మూవీలో ఉంది. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఏ బైకర్గా సో మేమైతే వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం తెలుగులో అండ్ మోర్ ఓవర్ శర్వానంద్ గారు ఒక బైకర్ గురించి ఆలోచించి మూవీ తీశారు.
నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక రకంగా ట్రాక్ మీద ట్రాక్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అంటే మమ్మల్ని మేమే చూసుకున్న ఫీలింగ్ ఉంది అందులో. సో ఇప్పుడున్న యూత్కి అయితే ఒకటే చెప్తాము, లైక్ రోడ్ల మీద అయితే స్టంట్స్ చేయొద్దు దయచేసి. సో దానికంటూ సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి, లైక్ సపరేట్ కోచెస్ ఉంటారు. సో ప్రాపర్ కోచింగ్ తీసుకొని అయితే స్టంట్స్ చేయండి, రోడ్డు మీద చేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం హెల్మెట్ అయితే తప్పక ధరించండి, వేర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది, అందరు తప్పకుండా చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా, ఫ్యామిలీ పర్సన్స్ కూడా చూడొచ్చు, నాట్ ఓన్లీ యూత్ అండ్ రైడర్స్. సో ఎవరైనా చూడొచ్చు, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ బిగ్ థ్యాంక్స్ టు ద టీమ్, బైకర్ మూవీ టీమ్. థ్యాంక్ యూ. Music, sound, BGM, everything is very beautiful, and the emotions and the visuals and the direction, super excellent movie. ఇండియా మన హైదరాబాద్లో కూడా చాలా రైడింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బైక్ రైడింగ్ ఫ్యామిలీస్, వాళ్ళందరికీ రైడింగ్ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకర్ టీమ్కి కంగ్రాచులేషన్. సీరియస్గా ఎఫర్ట్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్లో పెట్టడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో. చాలా ప్లేసెస్లో మేము యాక్చువల్లీ బైకర్స్ టీమ్, మొత్తం హైదరాబాద్ బైకర్స్ టీమ్ అందరు ఇక్కడ ఉన్నారనమాట. సో మూవీ చూస్తుంటే చాలా ప్లేసెస్లో మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే సేఫ్టీ పరంగా లేకుంటే ఇక్కడ టర్మ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా స్టడీ చేసి మూవీ అయితే చేసారు. అండ్ సీరియస్గా ఇట్ నాట్ జస్ట్ ఫర్ యంగ్స్టర్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఈవెన్ పిల్లలు మీ కిడ్స్ని ఒక ప్రాపర్ సైడ్ మోటివేట్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ మూవీ. యాక్చువల్లీ ఈ టైంలో నన్ను అడిగితే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ బేసికల్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేశారో ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే స్టోరీలో ఇది పెట్టారు అని కాకుండా ఇట్ వెంట్ వెరీ స్మూత్. ఇన్స్పైరింగ్ అండి, మాకు బైకర్స్ కాబట్టి మాకు ఇన్స్పైరింగ్ చాలా ఉంటుంది. సో వి లవ్ ఇట్. యాక్చువల్లీ ట్రాక్షన్స్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ అ బైకర్ స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి. అంటే ఒక రైడ్కి వెళ్ళాలన్నా కూడా ఫ్యామిలీని కన్విన్స్ చేయాలా, వైఫ్ని కన్విన్స్ చేయాలా, ఇవన్నీ సినిమాలు ఉంటాయి. అది ఓన్లీ ఆ బైకర్కే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం ఒక 15-20 days అన్నా కూడా ఆ టెన్షన్ ఎట్లుంటుంది ఏంటనేది కూడా క్లియర్లీ విజిబుల్ అండి. అంటే అదే అంటారు కదా, బీయింగ్ అ ప్రౌడ్ బైకర్ అంటారు కదా. సో బాగుందండి డైరెక్షన్. మ్యూజిక్ ఒక్కటే కొంచెం డౌన్ ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అసలు స్వాగ్ లుక్ అదైతే నాకు తెలిసి మళ్ళీ అట్లాంటి లుక్స్ రావు. ఎందుకంటే ఈ మూవీలో హాజ్ గివెన్ 100%. అసలు ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎట్లుంటుందంటే ఒక అడల్ట్ చూసినప్పుడు అడల్ట్ అనిపిస్తుంది, మళ్ళీ చిన్న ఏజ్ చూసినప్పుడు చిన్న ఏజ్ అనిపిస్తుంది. స్పెషల్ ఇంకా ఫాదర్ సన్ బాండింగ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే బాగుందండి. ఈ హాజ్ డన్ అ గుడ్ జాబ్. అంటే క్యారెక్టర్కి యాప్ట్, ఎంత చేయాలో అంత, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, పర్ఫెక్ట్ జాబ్. ఎవ్రీ యాక్టర్ డిడ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎక్కర్ నేను చెప్పాలంటే ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాకు సింకింగ్గా నేను అందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నట్టుంది. సో యాజ్ ఆఫ్ లాస్ట్ సీన్కి వచ్చేసరికి శర్వా గారు ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అవుతారు. ఆ సిచ్యువేషన్లో నేను పడిపోయా అన్న సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా ఉంది, ఇట్స్ ఇన్ డీప్గా తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ ఫాదర్ అండ్ సన్ మళ్ళీ ఎలా కలుస్తారు అనేది ఈ బైకర్ మూవీ. చాలామంది ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వచ్చి చూడండి, బైకర్ మూవీ చాలా బాగుంది. అండ్ లైక్ F1 కాదు, మన ఇండియాలో బైకర్ మూవీ ఫస్ట్ మోటోక్రాస్ మూవీ. ఆల్ ది బెస్ట్ టు ద బైకర్ టీమ్. మూవీ బ్లాక్ బస్టర్ మూవీ, చాలా థండర్గా ఉంది, వెరీ గుడ్. ఇంకా అది బెస్ట్ రైవల్ టర్నింగ్ ఇంటూ బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అది చాలా బాగుంది. ఎస్పెషలీ రైడర్స్ కోసం ఇది మోటివేషన్. యాక్టింగ్ చాలా బాగుండే, అందరి క్యారెక్టర్స్ అందరిది సార్ చాలా బాగుండే. బ్రో మూవీ లైక్ క్లైమాక్స్ ఎండ్ రేస్ మాత్రం తోప్, ఎక్స్ట్రీమ్ లెవెల్. మీకు గూస్ బంప్స్ వస్తాయి, మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. బైకర్ మూవీ టుడే మస్ట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. రాజశేఖర్ అసలు అలా తీసుకోవట్లేదు కానీ అండర్ రేట్, ఫుల్ ఎక్స్ట్రీమ్ భలే యాక్ట్ చేస్తారు రాజశేఖర్ బ్రో మాత్రం. నెవర్ డిసప్పాయింట్ అస్. శర్వానంద్ బ్రో లైక్ అసలు ఫేవరెట్ అక్కర్లేదు బ్రో. లైక్ మన యాక్టింగ్ స్కిల్స్, హెల్మెట్ వేసుకుంటే మాత్రం తోపు. ఇంకా ఆయన ఐస్ మాత్రం లైక్ డిజైర్ అంటే ఒక పట్టింపు ఫుల్ ఉంది, లైక్ రేసింగ్ చేసే లైక్ బైకర్ లాగా అంతే. For more videos like this, subscribe Big TV channel.